రోజుల్లో రైళ్లు పరిగెత్తించి కంటి మీద కునుకు లేకుండా చేసిన గిరిజన గోండు వీరుడు. దున్నేవాడిదే భూమి అంటూ నేలతల్లి విముక్తి కోసం, గిరిజన జాతి విముక్తి కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన పోరాట యోధుడు. అతడే గోండు బెబ్బులి కొమరం భీం. కొమరం భీం గిరిజన పోరాటానికి దారితీసిన పరిస్థితులు, కొమరం నైజాం సర్కార్పై మోగించిన జంగ్ సైరన్ పోరాట గాథను నైజాం సైనికులు కొమరం భీం వెంట్రుక కూడా పీకలేక చేతులెత్తేసిన సమయంలో సొంత కొలిమికి చెందిన ఓ గుంటెనక్క పొడిచిన వెన్నుపోటు వైనం గురించి ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. రియల్ మిస్టరీస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గోండు బెబ్బులి కొమరం భీం 1901వ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన గిరిజన ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంకెనపల్లిలో జన్మించాడు. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాను పురాతన కాలంలో భీముడు హిడింబలకు జన్మించిన